హాయ్ అందరికీ! ఈరోజు మనము ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే స్వీయ ప్రేరణ. అంటే సెల్ఫ్ మోటివేషన్ పెంచుకోడానికి మన ఆలోచనా విధానంలో ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన మార్పు ఎలా చేసుకోవచ్చు. ఈ మార్పు మన రోజువారీ జీవితాన్ని చూసే పద్ధతినే మార్చేస్తుంది. ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనలో చాలామందికి రోజు ఎలా గడిచిపోతోందో తెలుసా? పొద్దున్న లేచిన దగ్గర్నుంచి ఒకదాన్ని తర్వాత ఒకటిగా వచ్చే సమస్యలను ఎదుర్కోవడంలోనే మన శక్తి అంతా అయిపోతున్నట్లనిపిస్తూ ఉంటుంది కదా. మనం కేవలం రియాక్ట్ అవుతూ ఒక రకమైన రియాక్టివ్ మోడ్లోనే ఇరుక్కుపోయినట్లనిపించట్లేదు. దీన్నే సమస్య పరిష్కార ఉచ్చు అంటారు. అంటే ఒక ట్రాప్ అన్నమాట. చిన్నప్పటినుండి మనకు ఇదే నేర్పించారు. ఎప్పుడూ లేని వాటి గురించే ఆలోచించటం, సమస్యలను ఎలా తొలగించాలా అని చూడటం. కాని మనం కొత్తగా ఏమి సృష్టించగలం అని ఆలోచించడం చాలా తక్కువ. ఇది మన అసలైన సామర్థ్యాన్ని బయటకు రాకుండా అడ్డుకుంటుంది. అయితే ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్ ఉంది. మనం ఒక ప్రాథమికమైన ఎంపిక చేసుకోవాలి. మనం ఎప్పుడూ పరిస్థితులకు స్పందిస్తూ రియాక్ట్ అవుతూ ఉండిపోవాలా, లేక మనకు కావలసిన దానిని మనమే సృష్టించుకునే దిశగా అడుగులు వేయాలా? రాబర్ట్ ఫ్రిడ్ చెప్పిన ఈ మాట ఎంత నిజమో కదా. ఈ రెండు వేర్వేరు మనస్తత్వాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటింగ్, రెండిటికీ చాలా తేడా ఉంది. ఒకటి నెగటివ్ని తీసేయడంపై దృష్టి పెడితే, ఇంకొకటి పాజిటివ్ను సృష్టించడంపై దృష్టి పెడుతుంది. ఈ తేడాను అర్థం చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ఈ రెండు విధానాల మధ్య ఉన్న తేడాను ఇక్కడ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. సమస్య పరిష్కారమంటే తక్కువ సమస్యలు ఉండటం. అది ఒక డబుల్ నెగటివ్ లాంటిది. కాని సృష్టి అంటే అలా కాదు. కొత్తదాన్ని ఉనికిలోకి తీసుకురావటం. అది ఎంతో శక్తివంతమైన పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది. సరే, అయితే ఈ రియాక్టివ్ స్టేట్ నుంచి క్రియేటివ్ స్టేట్కి మారడానికి 3 ప్రాక్టికల్ టూల్సున్నాయి. వాటిలో మొదటిది మీ హీరోలను అనుకరించడం. హీరోలు ఉండటం బలహీనతకు చిహ్నం కాదు, అది మన బలానికి స్ఫూర్తి. ఒక మనిషి తలుచుకుంటే ఎంత దూరం వెళ్లగలడో వాళ్లు మనకు చూపిస్తారు. మనలో కూడా ఆ పొటెన్షియల్ ఉందని వాళ్లు గుర్తుచేస్తారు. ఇక్కడొక కీలకమైన తేడాను గమనించాలి. హీరోలను చూసి దూరం నుంచి వావ్ అనుకోవడం వేరు, వాళ్ల జీవితం నుంచి యాక్టివ్గా నేర్చుకోవడం వేరు. కేవలం ఆరాధించడం అసూయకు దారితీయొచ్చు, కాని వాళ్లను చూసి నేర్చుకుంటే అది మనలోని సామర్థ్యాన్ని బయటకు తీస్తుంది. ఈ విషయాన్ని సిండీ కథ ద్వారా అర్థం చేసుకుందాం. సిండీ చిన్నప్పుడు చాలా సిగ్గరి అమ్మాయి. ఆమెకు ప్రఖ్యాత పైలట్ అమేలియా ఎయిర్హార్ట్ అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో చూద్దాం. కొన్ని సంవత్సరాల తర్వాత తన చిన్ననాటి హీరోనే స్ఫూర్తిగా తీసుకుని సిండీ పైలట్ శిక్షణలో చేరింది. ఎంతో భయపడినప్పటికీ దాన్ని జయించి తన మొదటి సోలో ఫ్లైట్ను విజయవంతంగా పూర్తిచేసింది. చూశారా, ఒక చిన్ననాటి ఆరాధన నిజ జీవితంలో ఎంత గొప్ప విజయాన్నందించిందో. సిండీ కథలోని ప్రధాన పాఠం ఇదే. మనం దేనినైతే మనస్ఫూర్తిగా ఆరాధిస్తామో ఆ లక్షణాలను, ఆ పట్టుదలను మనం కూడా అలవర్చుకుంటాం. అందుకే మన హీరోలను జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. హీరోల నుంచి స్ఫూర్తి పొందడం మొదటి అడుగు అయితే, ఇక రెండవ టూలేంటంటే మనకంటూ ఒక స్పష్టమైన పవర్ఫుల్ విజన్ని కలిగి ఉండడం. మన జీవితంలో ఒక విజన్ ఉండాలి అంటారు కదా. అయితే ఆ విజన్ అంటే ఏంటి అనేదానికన్నా అది మనకోసం ఏం చేస్తుంది అనేది ముఖ్యం. మనల్ని ఉదయాన్నే ఉత్సాహంగా నిద్రలేపేంత శక్తివంతంగా ఆ విజనుందా? దాని కంటెంట్ను బట్టి కాదు, దాని ప్రభావాన్ని బట్టే విజన్ను అంచనా వేయాలి. ఇది చాలా సింపుల్ కాని పవర్ఫుల్ మెంటల్ ఎక్సర్సైజ్. ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు వెంటనే ఆ ఆలోచనను మార్చి నేను దేన్ని సృష్టించాలనుకుంటున్నానో అని ప్రశ్నించుకోవాలి. ఈ ఒక్క చిన్న మార్పు చాలు మనల్ని నెగటివిటీ నుంచి పాజిటివిటీ వైపు తీసుకువెళ్లడానికి. కాబట్టి ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఈ ఒక్క ప్రశ్న మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది సవాళ్లను అవకాశాలుగా మార్చేస్తుంది. మనల్ని జీవితంలో పాజిటివ్ సైడ్లో నిలబెడుతుంది. రైట్, మనకు స్ఫూర్తి ఉంది, ఒక విజన్ కూడా ఉంది. మరి వీటికి ఇంధనంలా పనిచేసేది ఏంటి? అదే నాలెడ్జ్, అంటే జ్ఞానం. ఇదే మన మూడవ చివరి సాధనం. కంప్యూటర్ ప్రపంచంలో GIGO అనే మాట వినే ఉంటారు. అంటే గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. చెత్త ఇన్పుట్ ఇస్తే చెత్త అవుట్పుట్ వస్తుంది. నమ్మండి, ఈ సూత్రం కంప్యూటర్ల కంటే మన మెదడుకు ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. మనం మన మెదడులోకి ఏమి పంపిస్తున్నామనే దానిపైనే మన ఆలోచనలు ఆధారపడి ఉంటాయి.
మన స్పృహతో మన జ్ఞానాన్ని పెంచుకోకపోతే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ప్రోగ్రాం చేస్తుంది. టీవీ వార్తలు, ఆఫీసు గాసిప్స్, నిరాశవాద వ్యక్తులు ఇవన్నీ మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మరి మన మానసిక ఇన్పుట్ను ఎవరు నియంత్రిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ఎదురయ్యే బాధలకు, ఒంటరితనానికి కారణం విధి కాదు. మన ఆలోచనలను, మనం గ్రహించే జ్ఞానాన్ని మన కంట్రోల్లో ఉంచుకోలేకపోవటమే అసలైన కారణం. మన స్పృహను మనం నియంత్రించడం ద్వారా మన జీవితంపై మనమే పట్టు సాధించవచ్చు. మనం ఇప్పటిదాకా చర్చించిన ఈ 3 టూల్సు అన్నీ కూడా ఒకే ఒక చివరి ఎంపికకు దారితీస్తాయి. స్వీయ ప్రేరణ అనేది ఒక స్విచ్ లాంటిది. చాలా సింపుల్. ఇక్కడే అసలు విషయం ఉంది. మనం ప్రతిస్పందిస్తున్నామా లేక సృష్టిస్తున్నామా? నెగిటివ్గా ఉన్నామా లేక పాజిటివ్గా ఉన్నామా? జీవితం ఒక స్విచ్ లాంటిది. మనం ఏ స్థితిలో ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. ఆఫ్లో ఉండాలా లేక ఆన్లో ఉండాలా? చివరికి ఇదంతా చాలా సులభం. ప్రతి క్షణం మనకొక ఎంపిక ఉంటుంది. మన మోటివేషన్ లెవెల్ని మనం నియంత్రించగలిగే ఒక స్విచ్గా భావించాలి. ఆన్ లేదా ఆఫ్. ఎంపిక మనదే. కాబట్టి ఈ ఒక్క శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న ఈ మొత్తం ఫిలాసఫీని ఒక్క వాక్యంలో చెప్తుంది. సమస్యల గురించి మరచిపోయి ఈ ప్రపంచంలోకి మనం దేన్ని తీసుకురావాలనుకుంటున్నాం? ఆ సమాధానమే మన ప్రేరణకు అసలైన దారి చూపుతుంది.